హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద. ఇప్పుడు ఈ సెపరేషన్లో ఉండుంటారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుంటారు. సో వాళ్ళు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా, ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారా, ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ నేను 3 times అనుకోండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. సో మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉందంటండి. సో మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. మీరు చూపించిన అంటే ఒకటి చెప్తాను, అంటే మీరు నిక్ నేమ్స్ పిలుచుకుంటా ఉంటారు కదా, బుజ్జి, కన్నా, ఇలాంటివి, బంగారం. సో ఇలా ఏమైనా సరే మీరు ప్రేమగా పిలిచినవి, మీరు ప్రేమతో వాళ్ళని పలికిన మాటలు. ఓకేనా? డార్లింగ్ అయితేనేమి, బంగారం అయితేనేమి, బుజ్జి అయితేనేమి, కన్నా అయితేనేమి, ఇలాంటి చాలా నిక్ నేమ్స్ లవర్స్ పెట్టుకుంటూ ఉంటారు, ఏ రిలేషన్ అయినా సరే అది. సో మీ పర్సన్ లేకపోతే అవి కాకుండా ఇంకేమైనా నిక్ నేమ్స్ ఉంటే అవి. సో ఇలా మీ పర్సన్ మీరు ప్రేమగా మీరు పిలిచిన మాటని గుర్తు చేసుకుంటున్నారు, ప్రేమగా మీరు వాళ్ళతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరు మీ హగ్స్, కిసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. సో మీరు చూపించిన ప్రేమ అండ్ మీ హెల్పింగ్ కావచ్చు, మీరు ప్రేమగా వాళ్ళకి చేసినవి ఏదైనా కావచ్చు. సో వాళ్ళకి అదైతే గుర్తొస్తుందండి, మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది. ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. మీరైతే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారండి. ఏదైతే మీరు మీ పర్సన్ విడిపోయారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చిందో, ఏ గొడవ అయితే మీ మధ్య జరిగిందో దాని గురించి మీరు ఆలోచిస్తున్నారండి చాలా డీప్గా. ఓకేనా? మీ పర్సన్ ఏమో ఇంత మంచి అబ్బాయిని, ఇంత మంచి అమ్మాయిని, అంటే నా పర్సన్ని నేను ఇలా మాట్లాడినాను, సో వాళ్ళు ఏమన్నారో మనం ఇంకా చూడలేదు. సో మీ ప్రేమ గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు మేబీ. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ. మీ పర్సన్ కొంతమంది మనీ మైండెడ్ అండ్ ఎక్కువ మంది మీద వాళ్ళు వర్క్ చేయించేంత కెపాసిటీ ఉన్నవాళ్ళు, మనీ మైండెడ్ అండ్ పొలిటికల్గా కూడా నడుస్తూ ఉన్నారు కొంతమంది. సో అది ఫీమేల్ అయినా మేల్ అయినా వాళ్ళకి మనీ పరంగా లోటు అనేది ఉండదు కొంతమందికి అయితే. ఓకేనా? మీ పర్సన్ క్వీన్ లాంటి వాళ్ళు అంటే కింగ్ లాంటి వాళ్ళు, అమ్మాయిలకైతే అబ్బాయిలు క్వీన్ లాంటి వాళ్ళు, అబ్బాయిలకైతే అమ్మాయిలు క్వీన్ లాంటి వాళ్ళు. మీ పర్సన్ అనుకుంటున్నారండి మిమ్మల్ని క్వీన్, కింగ్ లాగా. ఓకేనా? మీకైతే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళకి మీలో ఏదైనా టాలెంట్ ఉంటే కనుక ఆ టాలెంట్ గురించి వీళ్ళు చాలా ఇష్టపడుతున్నారు అనమాట. అంటే మీకు ఏమన్నా ఎదుటి వారికి గైడెన్స్ ఇవ్వడం కానీ, మీరు జాబ్ చేస్తున్నా కానీ, ఏదన్నా సరే మీ స్కిల్స్ మీలో ఏదో నచ్చే వాళ్ళకు ఉన్నాయి. సో అది గుర్తు చేసుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా మంది చేయకుండా సైలెంట్గా ఉన్నారు. సో మీరు సైలెంట్గా ఎందుకుంటున్నారు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఓకేనా? ఏంటి వీళ్ళు ఇంత సైలెంట్ అయిపోయారని. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్లో కొంతమంది మీ పర్సన్ ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చండి. మీ పర్సన్ ఏజ్ మీకంటే కూడా, అంటే అందరూ కాదు, కొంతమందికి మీ పర్సన్ మీకంటే కూడా ఏజ్లో చిన్న అయి ఉంటారు. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ పెట్ లవర్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు. సో ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ ఉంటే కనుక ఒకరు మ్యారీడ్, ఇంకొకరు అన్మ్యారీడ్. సో అలా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీ పర్సన్కి మీ అంతగా ఆలోచించేంత శక్తి కూడా లేదండి వాళ్ళకి. ఓకేనా? వాళ్ళ ఒక థింకింగ్ లెవెల్ చాలా లోగా ఉంది. ఓకేనా? అన్నిటికీ భయపడము, సో అట్లాంటిది అనమాట. ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు మీ పర్సన్, తర్వాత ఆలోచిస్తారు. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్స్ మీద. మీరు ఆలోచిస్తున్నారండి, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా, ఈ పర్సన్తో అసలు ముందుకు వెళ్తుందా లేదా అనేసి. ఓకేనా? సో ఈ పర్సన్తో ఇలానే లైఫ్ ముందుకు వెళ్తుందా లేదా, ఈ పర్సన్ బిహేవియర్ ఇంతేనా అనేది ఆలోచిస్తున్నారండి మీరు చాలా డీప్గా. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డైలమాలో అని పెట్టారండి. అంటే ఏ ఆన్సర్ చెప్పకుండా, అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా, ఏ రిలేషన్లో ఉన్న సడన్గా వెళ్ళిపోయి ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారండి వీళ్ళు. సో వీళ్ళ సైలెన్స్ వల్ల మీకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో, ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరైతే ఇప్పుడు డైలమాలో అయితే ఉన్నారండి. అసలు ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏం చేయాలి వీళ్ళ నుంచి. అంటే వీళ్ళు ఏంటంటే సడన్గా వెళ్ళిపోయారు, బ్లాక్ చేసి కానీ సడన్గా వీళ్ళలో
సడన్గా అనేది వెళ్ళారండి వీళ్ళు. అంటే బ్లాక్ చేయడము, మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడము, ఎలాంటి ఆన్సర్ చేయకుండా ఉండడము అలాంటి అయితే చేశారండి. ఇక్కడ మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో అయితే పెట్టారు వీళ్ళు. సో ఇక్కడ మీ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది. మీ పర్సన్ వస్తేనే మీకు ఆనందం అనేది ఉంటుందండి ఇక్కడ. ఓకేనా, వెయిట్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇక్కడ చాలా ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారండి, చాలా ఎమోషనల్గా. చూడండి ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉండి మిమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టేశారు. ఓకేనా, మీరు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారో మీ పర్సన్ అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పర్సన్ ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే అసలు ఈ రిలేషన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళా లేదా, నాకు అంత కరేజ్ ఉందా లేదా, నాకు అంత కెపాసిటీ ఉందా లేదా, నేను ఈ రిలేషన్ నిలబడతానా లేదా అనేది ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదండి. అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఏమన్నా మ్యారేజ్ చేసుకుంటానని మీకు ఏదైనా కమిట్మెంట్ ఇస్తే కనుక వీళ్ళు మ్యారేజ్ చేసుకోలేనేమో, నేను పోషించలేనేమో, లేకపోతే నేను చూసుకోలేనేమో అని హస్బెండ్స్ అయినా వైఫ్స్ అయినా ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. మీతో ఉండగలనా లేదా, మేనేజ్ చేయగలనా లేదా, ఈ రిలేషన్ని నేను మెయింటైన్ చేయగలనా లేదా, తీసుకెళ్ళగలనా లేదా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్ మైండ్ అండి. ఏది కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని మీరు కమిట్మెంట్ అడిగారు అనుకోండి, నాతో లైఫ్ లాంగ్ ఉంటావా అని. సో ఆ కమిట్మెంట్ కూడా వీళ్ళ నుంచి రాదు. వీళ్ళు ఇవ్వాలంటే దానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రిలేషన్ని వాళ్ళకి వదులుకోవాలని లేదండి. ఎందుకంటే రిలేషన్ని కూడా వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉన్నారు ఇక్కడ. ఓకేనా, వాళ్ళు సిచ్యువేషన్ని పట్టుకున్నారు, రిలేషన్ని పట్టుకొని ఉన్నారు, వాళ్ళు దేన్ని వదలట్లేదు. అండ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో కన్ఫ్యూజన్లో కొంత స్టక్ అయితే అయి ఉన్నారు. ఓకేనా, ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏ దారి కూడా తెలియట్లేదండి, వాళ్ళకి ఆలోచన అనేది వాళ్ళకి మైండ్కి రావట్లేదు. సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ వేరు దేశాల్లో యుఎస్ఏ నుంచి చూస్తున్న వాళ్ళు, వేరు దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు మన వీడియోలు. సో అలా కూడా కనిపిస్తూ ఉన్నారు. వేరు దేశాల నుంచి ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో వేరే దేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ పర్పస్ కానీ. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్ అన్నీ హోల్డ్ చేసి పెట్టుకున్నారండి. అంటే ఏది చెప్పట్లేదు మీకు. ఓకేనా, చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ మౌనంతో చంపేస్తున్నారండి ఇక్కడ మిమ్మల్ని. చాలా అంటే చాలా వాళ్ళ మౌనంతో చంపేస్తున్నారు. అంటే వాళ్ళు ఏ ఆన్సర్ అనేది ఇవ్వరు అనమాట. మిమ్మల్ని అలా సైలెంట్లో పెట్టేస్తారు, సైలెంట్గా బ్లాక్ చేస్తారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటి చెప్పు అంటే ఒక కమిట్మెంట్ ఇవ్వరు, రారు, చెప్పరు, వదిలేరు, పట్టుకోరు. మీ రిలేషన్ అయితే ఇలా ఉందండి. కొంతమంది అయితే బ్రేక్ చెప్పేసి వెళ్ళిపోయారు, నాకు సరికాదని, సెట్ కాదని. కొంతమంది అయితే అది కూడా చెప్పరు, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇక్కడ పూర్తిగా చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సగం చెప్పనట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అసలు పెట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఓకేనా, మీ పర్సన్ మీ కంటి ముందే ఉన్నా అసలు ఆన్సర్ కూడా సరిగా ఏంటి అని సరిగా సమాధానాలు, ఆన్సర్లు, రిప్లైలు సరిగా మాట్లాడకుండా, ఇంతకుముందు బాగా మాట్లాడి ఇప్పుడేమో సరిగా మాట్లాడకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే మీరు మాట్లాడిస్తే మాట్లాడడం, మీరు కాల్ చేస్తే రెస్పాన్స్ అవ్వడం, లేకపోతే లేదు. సో అలా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే కొలీగ్స్ అనమాట, ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు. మీరు ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళ మేనేజర్ కావచ్చు, ఏదైనా సరే కలిసి పనిచేసే వాళ్ళు, ఫ్రెండ్స్ కనిపిస్తూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తూ ఉన్నారు, మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, రిలేటివ్స్ కనిపిస్తూ ఉన్నారు. మీ పర్సనే మీకు బావ, మీ పర్సనే మీకు మరదలు అయ్యి ఉండొచ్చు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, బాగా క్లోజ్ అయ్యి ఉండొచ్చు. అలా అయితే కనిపిస్తూ ఉన్నారండి. ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ ఏంటంటే మీతో ఉండాలనుకుంటున్నారండి ఇక్కడ. ఓకేనా, వాళ్ళకి మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, మీకు చెప్పారేమో వాళ్ళు, చెప్పుండొచ్చు మేబీ, నీతో ఉంటే నాకు బాగుంటుంది అని ఒక కాంప్లిమెంట్ అనేది మీకు ఇచ్చుంటారండి మీ పర్సన్. మేబీ ఇచ్చుండాలి, ఎందుకంటే వాళ్ళకి మీతో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మీరేంటంటే రిస్క్ చేయాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎలాంటి వెయిటింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ కొంతమంది మంత్స్ నుంచి, వీక్స్ నుంచి, ఇయర్స్ నుంచి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. మంత్స్ నుంచి కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు 4 months, 5 months అట్లా, వీక్స్, రోజులు, ఇలా చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్ కోసం. మీరు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా జాబ్కి అప్లై చేసుకొని ఉంటే, ప్రమోషన్ కోసం అప్లై చేసుకున్న, ప్రమోషన్ కోసం
ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటారు కదా, వాటి కోసం అండ్ జాబ్ కోసం ఎవరైనా పెట్టుకొని ఉంటే దానికోసం కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, సమ్ జాబ్ కోసం, ప్రమోషన్ కోసం, మీ పర్సన్తో మీ రీయూనియన్ కోసం, మీ పర్సన్ కాల్ కోసం, మెసేజ్ కోసం, ఇట్లా చాలా వాటి కోసం మీరు ఎదురైతే చూస్తున్నారండి. మనీ కానీ, మీరు కోరుకుంటున్న వాటికి కానీ, న్యూ బిగినింగ్ కానీ, జాబ్ పర్పస్ కానీ, కెరీర్ పర్పస్ కానీ ఇలా ఎదురు చూస్తున్నారండి మీరు. కొన్ని వాటికైతే మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. మీ పర్సన్తో మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీతో మ్యారేజ్ చేసుకోవాలని, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కూడా ఉందండి వాళ్ళకి. ఓకేనా, కలిసి ఉండాలని ఉంది వాళ్ళకి. బట్ ఏంటంటే వాళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. సో మీ పర్సన్స్కి కొంతమందికి కోపం ఉండిండొచ్చు, కోపంలో మిమ్మల్ని చాలా మాటలు అని ఉండొచ్చు, ఎండ్ చేసేసి ఉండొచ్చు. బట్ మీ మంచితనం ఉందండి, అండ్ మీ మంచితనము, మీ కేరింగ్, మీ ప్రేమ, పిలిస్తే పలుకుతారు, అడిగితే ఇస్తారు, అలాంటి పర్సన్ మీరు. ఓకేనా, అంటే చిటికేస్తే వస్తారు కదా, అంత బాగా అలర్ట్గా ఉంటారు. వాళ్ళ అటెన్షన్ కోసం వాళ్ళు మాట్లాడితే చాలనుకుంటారు మీరు. వాళ్ళ కోసం బాగా ఎదురైతే చూస్తారండి మీరు. సో అదే వాళ్ళు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ అయితే పెట్టారండి, చాలా బాధ పెట్టారు. ఇక్కడ మీరు డిప్రెషన్లోకి వెళ్తున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. సో మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ పర్సన్తో బయటికి వెళ్ళాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి మీ పర్సన్కి, లేదా మీ పర్సన్ మీకు చేయాలి అని ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్కి ఆఫర్ ఇవ్వడానికి, అడిగితే మళ్ళీ మనీ ఇవ్వడానికి కూడా కొంతమంది రెడీగా ఉన్నారు ఆ ఇష్టంతో. అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే, మీ పర్సన్ ఏంటంటే ఎండ్ చేశారు కానీ మీలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రారని వాళ్ళకి బాగా అర్థమైందండి. ఓకేనా, చాలా బాగా అర్థమైపోయింది వాళ్ళకి. మీలాంటి వాళ్ళని వాళ్ళు మళ్ళీ ఎంత చేసినా కూడా వాళ్ళు తెచ్చుకోలేరు, అంతగా మీరు వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి మీరు. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలంటే భయం వేస్తూ ఉందండి, మీరేమన్నా అంటారేమోనని. ఒకటి, సొసైటీకి భయపడే వాళ్ళు, రెండు, వాళ్ళ ఫ్యామిలీకి భయపడే వాళ్ళు, థర్డ్ పార్టీకి భయపడే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్కి భయపడే వాళ్ళు, ఇంకా సొసైటీకి, ఇంకా థర్డ్ పర్సన్కి, ఇంకా ఏంటంటే మీకు భయపడే వాళ్ళు. ఈ అన్ని కేటగిరీలు ఉన్నాయి, ఏ కేటగిరీ అనేది మీరే చూసుకోండి. మీకు భయపడ్డారు అంటే పాస్ట్లో మిమ్మల్ని ఏదైనా అన్నారు, మిమ్మల్ని మోసం చేశారు, మీ ట్రస్ట్ని వాళ్ళు వమ్ము చేశారు. మళ్ళీ మీరు చాలా క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు వస్తే, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో దాని గురించి మీరు వస్తే వాళ్ళకి ఏం చెప్పాలా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు వస్తే మీరు ఏదో అడుగుతారు, వాళ్ళు ఏమో చెప్పలేరు. వాళ్ళు భయపడి, కొంతమంది మీకు భయపడి రావట్లేదు, కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న చుట్టూ సిచ్యువేషన్స్ వల్ల రావట్లేదు. అది ఎవరికి ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి. ఓకేనా, కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మీ దగ్గరికి మీ పర్సన్ భయపడి రావట్లేదు. బట్ మీతో కలిసి రావాలని ఉంది. పాస్ట్లో వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, బట్ ఇప్పుడైతే రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి భయం అయితే ఉందండి. దేని గురించో భయపడుతున్నారు. చెప్పాను కదా, మీకైనా ఉండొచ్చు, సొసైటీకి అయినా ఉండొచ్చు, పేరెంట్స్కి అయినా ఉండొచ్చు, థర్డ్ పార్టీకి అయినా ఉండొచ్చు. దేనికైనా సరే మీ పర్సన్ భయపడుతున్నారు, కొంత సైలెంట్గా అయితే ఉన్నారండి, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు. వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు, మనశ్శాంతి లేదు వాళ్ళకి, భయపడుతున్నారు. మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదో ఇబ్బందులు అవుతాయి, ఏదో లేనిపోయిన మళ్ళా గొడవలు అవుతాయి. ఉన్నది కాస్త కూడా మళ్ళీ లేనిపోయిన గొడవలు తెచ్చుకోవటం ఎందుకని భయపడతా ఉన్నారు. బట్ ఇంకా మీ రిలేషన్లో కంటిన్యూ చేయాలని ఉంది. వాళ్ళ వర్క్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు, మీతో ఇంకా కంటిన్యూ చేయాలని ఉందండి. బట్ వాళ్ళ కరేజ్ చాలట్లేదు. బట్ అయినా వాళ్ళు వస్తారో లేదో కూడా చూద్దాం. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ మీకు ఈగో యాటిట్యూడ్ కూడా చూపించి ఉండొచ్చు అండి. ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ గురించి అదే అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రేమ ఏంటంటే మీ పర్సన్ మీద కోపం ఉన్నా కూడా మీ పర్సన్ చీట్ చేశారండి, మిమ్మల్ని తప్పించుకొని తిరిగారు. చీట్ చేయడము, మీతో మీ తప్పు లేకపోయినా వాళ్ళ సైడ్ తప్పున్నా తప్పంతా మీ మీదే వేయడము, ఇలాంటివైతే మీ పర్సన్ చేశారండి. తప్పంతా ఏంటంటే వాళ్ళ సైడ్ ఉన్నా సరే మీదే అని చెప్పడము, ఇలాంటివైతే చేశారు వాళ్ళు. సో ఫ్యూచర్లో మీకు రీయూనియన్ ఉందా లేదా, మీ పర్సన్ వస్తారా లేదా చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి ఫ్యూచర్లో రీయూనియన్ ఉందా?
ఇక్కడ రీయూనియన్ అనేది ఇక్కడ చాలా మంది చూస్తుంటారండి. ఇక్కడ కొంతమందికి ఏమో 50-50 ఛాన్స్ అండి, అంటే చాలా లేట్ అవుతుంది రీయూనియన్. కొంతమందికి అయితే రీయూనియన్ చాలా దగ్గరలోనే ఉందండి. ఓకేనా, 2 months, 3 months, 2 weeks, 3 weeks, 6 weeks, 6 months, 6 days, ఇట్లా 6 weeks, 6 months, 2 months. అంటే 2 months అంటే ఈ మార్చి ఏప్రిల్లో చాలా మందికి రీయూనియన్ అవుతుందండి. ఈ మార్చి ఏప్రిల్ మేలో చాలా మందికి రీయూనియన్ అయితే అవుతుంది. ఇంకా కొంచెం లేట్ ఎనర్జీ ఉంటే ఆ తర్వాత అవుతుంది. బట్ ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి. కాకపోతే కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి తొందరగా అవుతుంది. సో ఓకేనా, రీయూనియన్ అయితే ఉంది. సో మీ పర్సన్ వస్తారండి మీ దగ్గరికి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు కూడా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా ఏం నెగిటివ్గా అయితే లేరు. వాళ్ళు నెగిటివ్గా చేశారు, బట్ ఆలోచన మాత్రం పాజిటివ్గానే ఉంది. నెగిటివ్గానే చేస్తున్నారు మీ పట్ల కానీ, మీతో కానీ, పాస్ట్లో కానీ నెగిటివ్గానే చేశారు. వాళ్ళు చేసే పని అలాగే ఉన్నాయి, బట్ ఆలోచనలో పాజిటివ్గా ఉన్నాయి. బట్ అవి ఎంతవరకు చేత ఉంటాయో, ఎంత మీ దగ్గరకు వస్తారనేది చూద్దాం. ఓకే, రీయూనియన్ అయితే కనిపిస్తూ ఉంది. మీ పర్సన్ గురించి ఏం లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం. సో పర్సన్ అంటున్నారు ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ టుడే, టుమారో, ఫర్ ఎవర్. మీతో చాలా అంటే ఇక్కడ చాలా మంది ఫిజికల్ గా కలిశారు. సో మీ ఆలోచిస్తున్నారు, మీతో ఫిజికల్ చాలా ఉంటుంది. సో మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వాంట్ లెట్ గో. ఈ పర్సన్కి ఏంటంటే ఐ వాంట్ అంటే వాళ్ళు వరస్ట్, వాళ్ళకి చాలా భయం వేస్తుంది. మేము వదులుకున్నందుకు భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు. వాళ్ళకి మిమ్మల్ని వదిలి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి మీరు వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోతే వాళ్ళకి భయంగా ఉంది. ఇక్కడ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బి ట్రూ. ఇక్కడ ఏంటో జడ్జ్ చేసినట్టుగా ఉన్నారండి, నిజమేంటో తెలుసుకోవాలి అన్నారు. ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. ఇక్కడ మీ పర్సన్కి మీరు కానీ, మీరు ఒక డ్రీమ్ వచ్చి ఉండొచ్చండి. మీ పర్సన్కి, మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్ వచ్చి ఉండొచ్చు. సో మీ పర్సన్ కూడా మీరు డ్రీమ్లో వచ్చొచ్చు. సో అది అంటున్నారు. ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. క్వైట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్. మీ మైండ్ గేమ్ ఆడే వాళ్ళు మిమ్మల్ని అంటున్నారండి, మైండ్ గేమ్ ఆడని మిమ్మల్ని అంటున్నారు. సో మీ పర్సనే మైండ్ గేమ్ అవుతున్నారని వాళ్ళ ఎనర్జీలో తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అంటూ ఉంటారు. వాళ్ళు చాలా మైండ్ గేమర్ అండి. మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ అండ్ మైండ్ గేమర్. ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ యాక్సెప్ట్ ఇట్. మీరు వాళ్ళు కొన్ని బాధ్యత వల్ల లేట్ అవుతున్నారా, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇలా. సో దాని గురించి లేట్ అవుతుంది, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, నువ్వు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో అది గుర్తు పెట్టుకోమంటున్నారు. ఏంటంటే వాళ్ళు దేని గురించి అయితే ఆగారో అది అర్థం చేసుకోమంటున్నారు మిమ్మల్ని. యూ హ్యావ్ టు వన్ డిసైడ్ కేర్ఫుల్. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు బాగా ఆలోచించు అంటున్నారు. యు ఆర్ ఓన్లీ మైండ్ ఇన్ యువర్ లిమిట్స్. ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు నా దాని వాడివి, నువ్వు ఉండు అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ వేరే వాళ్ళతో అంటే వాళ్ళు మీకు టచ్ లో ఉన్నా లేకపోయినా మీరు వేరే వాళ్ళతో ఉండకూడదంట. అది వాళ్ళకి పొసెసివ్, వాళ్ళు ఉండకూడదంట. ఇక్కడ చూడండి, మీ దగ్గరికి రారు, మీకు సరిగా రెస్పాన్స్ అనేది ఇవ్వరు, మిమ్మల్ని బాధ పెడతారు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు వస్తారు, మాత్రం వాళ్ళ కోసం మీరు చూసి ఉండాలంట. అంటే వాళ్ళు మీరు వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళు తట్టుకోలేరంట. ఇక్కడ చెప్పే ఉండొచ్చు కొంతమంది. ఇక్కడ చెప్తున్నారు నువ్వు లిమిట్స్ ఉండు, నువ్వు నానివి నా వాడివి అంటారు. సో మీరు వేరే వాళ్ళతో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి. ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ ఫర్ మెనీ రీజన్స్. నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది, కాకపోతే ఇక్కడ చాలా కొన్ని కారణాల వల్ల ఇలా చేశారు పర్సన్. సో అది ఇస్తున్నారు కదా, ఫ్యామిలీ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, వాటి వల్ల మాత్రమే నేను ఇలా చేశాను. సో ఇక్కడ ఏంటంటే లైఫ్ ఇస్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. ఇక్కడ చూడండి, ఇది మీ ఎనర్జీ కూడా చాలా ఏడుసు. ఈ విధంగా మీ పర్సన్ చాలా నైట్ ఏ టైంలో ఇలా ఏడ్చుండొచ్చండి మీ పర్సన్ చూసుకుంటూ. ఫీమేల్ మేల్ అయినా బాగా ఈ ఎనర్జీ మీది. అంటే మీ పర్సన్ది కూడా, మీ పర్సన్ ఈ టైంలో ఈ సపరేషన్లో మేబీ మీ పర్సన్స్ కూడా ఇలా వెయిట్ చేస్తుండొచ్చు మీ గురించి. అంటే ఆలోచిస్తూ బాధపడి ఉండొచ్చు దూరం అయినందుకు.
పేషెన్స్ అవసరం అండి ఇక్కడ. ఐ ఆమ్ విత్ లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. మీరు దొరికేందుకు వాళ్ళకి చాలా లక్కీగా అనిపిస్తుంది. యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్ ఈజ్ ఏ చాయిస్. ఇక్కడ చీటింగ్ వాళ్ళు థర్డ్ పార్టీలో మిమ్మల్ని చీట్ చేసినట్టున్నారు. సో ఇదైతే వాళ్ళర్జీ లాగా ఉంది. ఇక్కడ ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అపార్థం చేసుకొని ఉంటే వాళ్ళు ఇలా అనుకొని ఉండొచ్చు. సో మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చండి. బట్ ఈ పర్సన్కి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అనేది అయ్యారండి. బట్ ఈ లవ్లో మీ పర్సన్ కొంచెం సీరియస్గా అయితే లేరు. ఓకేనా, కొంచెం సీరియస్నెస్ అయితే కనిపించట్లేదు. బట్ లోపలైతే ప్రేమ ఉందని కానీ వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నారండి. ఇక్కడ మీరు వాళ్ళు ఓవర్గా ప్రేమించేశారు కదా, మీ ప్రేమకి వాళ్ళు ఏంటంటే గ్రాంటెడ్గా తీసుకున్నారు, ఎక్కడికి పోతారులే అని. సో అలా గ్రాంటెడ్గా తీసుకున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. సో వాళ్ళు అయితే ఏంటంటే డీప్ ఫీలింగ్స్ వచ్చేసి మీ మీద అయితే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి, రీయూనియన్ అయితే అవుతుంది. బట్ వాళ్ళు రావడానికి టైం పట్టొచ్చు, బట్ వాళ్ళైతే వస్తారండి. ఓకేనా, కొంతమందికి తొందరగా రీయూనియన్ అవుతుంది, కొంతమందికి ఆలస్యం కావచ్చు. బట్ అందరికీ రీయూనియన్ అనేది ఉంది, చూసే వాళ్ళకి మ్యాక్సిమం రీయూనియన్ ఉంటుంది. ఓకేనా, క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 111 అని పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి.